Good morning, students. My name is Vasu Babu, working as junior lecturer in A&T, Government Junior College, Kshatriya Government Junior College, Mavva, Krishna district. Today, we are going to discuss about the topic of goods and service tax, వస్తు మరియు సేవల పన్ను. ఈ టాపిక్ని లాస్ట్ ఇయర్ అకాడమిక్ ఇయర్ 2019-20 నుంచి మనకి అకౌంటింగ్ అండ్ ట్యాక్సేషన్ కోర్సులో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ముందుగా ఈ టాపిక్ నుంచి 8 మార్క్స్కి వెయిటేజ్ మార్క్స్ ఉన్నాయి. 2 మార్క్స్కి ఒక క్వశ్చను, 6 మార్క్స్కి ఒక ఎస్ఏ క్వశ్చన్ వస్తుంది. స్టూడెంట్స్, ముందుగా జిఎస్టీ తెలుసుకునే ముందు అసలు మన ట్యాక్సెస్లో ఉన్నటువంటి టైప్స్ ఏంటి అనేది చూస్తే ట్యాక్సెస్ని 2 టైప్స్గా డివైడ్ చేశాము. అవి డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్. డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఒక పర్సను నేరుగా గవర్నమెంట్కి పే చేసేటటువంటి ట్యాక్సులు. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్కమ్ ట్యాక్స్, వెల్త్ ట్యాక్స్, గిఫ్ట్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్. వీటిల్ని డైరెక్ట్ ట్యాక్సెస్, ప్రత్యక్ష పన్నులు, ఆదాయపు పన్ను, సంపద పన్ను, బహుమతి పన్ను, కార్పొరేట్ పన్ను, ఆస్తి పన్ను, ఇట్లాంటివి ఒక పర్సను నేరుగా గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయడం జరుగుతుంది. మరి ఒక రకమైనటువంటి ట్యాక్స్లు ఇండైరెక్ట్ ట్యాక్స్, పరోక్ష పన్నులు. ఈ పరోక్ష పన్నులు కస్టమ్స్ డ్యూటీ. ఇవేంటంటే పరోక్ష పన్నులు అంటే డైరెక్ట్గా పే చేయటం ఉండదు. మనం పే చేయాల్సినటువంటి ట్యాక్స్ వేరొక విధంగా వేరే ఒక వ్యక్తి ద్వారా పే చేసేటటువంటి ట్యాక్సులు. ఫర్ ఎగ్జాంపుల్, కస్టమ్స్ డ్యూటీ, ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, వ్యాట్, సేల్స్ ట్యాక్స్, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, ఇట్లాంటి ట్యాక్సెస్ అన్నీ ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో మనం చెప్పుకోవచ్చు. ఇవన్నీ ఆల్రెడీ మనం ఇన్కమ్ ట్యాక్స్లో కొంత డిస్కస్ చేసాం స్టూడెంట్స్. ఇప్పుడు ఈ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవి మొత్తం కూడాను 17 టైప్స్ ఉంటాయి. ఈ 17 టైప్ ఆఫ్ ట్యాక్సెస్ని ఒకే విధమైనటువంటి పన్ను రూపంలోకి జిఎస్టీ అనే పేరుతో, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనే నేమ్తో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కాబట్టి పరోక్ష పన్నులు ఏవైతే ఉన్నాయో, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఏదైతే ఉందో, ఆ ఇండైరెక్ట్ ట్యాక్స్లో ఉన్నటువంటి 17 టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ అన్నిటిని కలిపేసుకుని ఒకే పన్ను, ఒకే దేశం ఒకే పన్ను అనే స్లోగన్తో జిఎస్టీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అసలు ఎప్పుడు జిఎస్టీ అనేది టాపిక్ వచ్చింది అనేది ఫస్ట్ చూస్తే 2004లో 2004వ సంవత్సరంలో విజయ్ కేల్కర్ గారు అధ్యక్షతన ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసి 2004 జూలైలో ఒక రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ జిఎస్టీ అనేది దానికి బేస్ ఎక్కడుందంటే 2004లో విజయ్ కేల్కర్ గారి యొక్క కమిటీ ప్రకారం ఈ జిఎస్టీ అనేది ఉంటే బాగుంటుంది, ఇలా ఇండియాలో ఉన్నటువంటి పన్నులన్నీ, పరోక్ష పన్నులన్నింటిని కలిపి ఒక పన్ను రూపంలోకి తీసుకొస్తే బాగుంటుందని చెప్పి అలా అప్పుడే ఆలోచించడం జరిగింది. దానిని నరేంద్ర మోడీ గారి ప్రైమ్ మినిస్టర్ అయ్యాక గవర్నమెంట్ హయాంలో 1/7/2017 ఈ జిఎస్టీని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది పార్లమెంటు యొక్క ఆమోదం పొందింది. 1/7/2017 జిఎస్టీ అమల్లోనికి వచ్చిందని చెప్పొచ్చు. 1/7/2017 జిఎస్టీ డే సెంట్రల్ గవర్నమెంట్ ఏమని అనౌన్స్ చేసిందంటే 1 జూలైని జిఎస్టీ డే అని అనౌన్స్ చేయడం జరిగింది.
అసలు ఈ జిఎస్టీలో స్టార్టింగ్ ఇయర్లో అంటే 2017లో వచ్చింది కాబట్టి, జూలైలో వచ్చింది కాబట్టి 2017-18 ఫైనాన్షియల్ ఇయర్లో ఒక 3 months ఏమో ఈ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్నీ ఉన్నాయి జూలై వరకు, అంటే ఏప్రిల్ నుంచి మే జూన్ వరకు. ఆ 3 నెలలేమో మామూలు పాత పన్ను విధానం పద్ధతి ఉన్నది. జూలై నుంచి కొత్త విధానం జిఎస్టీ వచ్చింది కాబట్టి 2017-18 ఫైనాన్షియల్ ఇయర్లో ఒక 3 months ఏమో పాత పన్ను విధానము, 9 months ఏమో ఈ జిఎస్టీ విధానము అమల్లో ఉన్నది. ఇక నెక్స్ట్ ఇయర్ 18-19 నుంచి ఇక కంటిన్యూగా ఇక జిఎస్టీ అనేది మనకు వచ్చింది. ఈ జిఎస్టీలో ఏంటి అసలు, ఇందులో ఎన్ని రకాలైనటువంటి స్లాబ్ రేట్స్ ఉంటాయి అనేది చూస్తే జిఎస్టీలో మొత్తం 5 types ఆఫ్ స్లాబ్ రేట్స్ని పెట్టారనమాట. ఫస్ట్ స్లాబ్ రేట్ 0%, అంటే ఏ విధమైనటువంటి ట్యాక్సులు లేవు. నెక్స్ట్ సెకండ్ అంటే ఈ 0%లో ఏముంటాయి అంటే న్యూస్ పేపర్స్, సాల్ట్, హనీ, వెజిటబుల్స్, చికెన్, ఎగ్స్, మీట్, ఇట్లాంటి ఫుడ్ గ్రెయిన్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా 0%లో ఉంటాయి. ఇక నెక్స్ట్ 5% స్లాబ్ రేట్స్, ఇది సెకండ్ టైప్ అనమాట. రెండో రకమైనటువంటి స్లాబ్ రేటు 5%. ఈ 5%లో క్రీమ్స్, పన్నీర్, బ్రాండెడ్ కాఫీ, స్పైసెస్, మస్టర్డ్ ఆయిల్ ఇట్లాంటివన్నీ కూడాను 5% స్లాబ్ రేట్లో ఉంటాయి. ఇక థర్డ్ టైప్ ఆఫ్ స్లాబ్ రేట్ 12%, 12%. 12% స్లాబ్ రేట్ చూసినట్లయితే ఇందులో డ్రై ఫ్రూట్స్, అంబ్రిలాస్, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇట్లాంటివన్నీ 12% కేటగిరీలో వస్తాయి. ఇక ఫోర్త్ టైప్ ఆఫ్ కేటగిరీ 18%, 18%. ఈ 18% కేటగిరీలో షుగర్, సోప్స్, ఆయిల్, టూత్పేస్ట్, రిఫ్రిజిరేటర్స్, స్మార్ట్ ఫోన్స్, స్పీకర్స్, మానిటర్స్, కీబోర్డ్స్ ఇట్లాంటివన్నీ కూడాను 18% కేటగిరీలో వస్తాయి స్టూడెంట్స్. ఇక ఫైనల్గా 5th కేటగిరీ, జిఎస్టీలో ఉన్నటువంటి 5th కేటగిరీ 28% కేటగిరీ. ఈ 28% కేటగిరీలో లగ్జరీ కార్స్, ఇంపోర్టెడ్ బైక్స్ అంటే వేరే ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి బైక్స్, పాన్ మసాలా, టొబాకో ప్రొడక్ట్స్, పెర్ఫ్యూమ్స్, వాషింగ్ మెషిన్స్, ఏసీస్ ఇట్లాంటి లగ్జరీ ఐటమ్స్ అన్నీ కూడాను 28%లో వస్తాయి స్టూడెంట్స్. ముందు నార్మల్ పీపుల్కి ఎవరికైనా అవైలబిలిటీ ఉన్నాయన్నీ కూడాను 0 to 18%లోనే ఉన్నాయి స్టూడెంట్స్. కాబట్టి జిఎస్టీ యొక్క రేట్స్ కేటగిరీస్ తీసుకుంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు 0%, 5%, 12%, 18%, 28% మొత్తం టోటల్గా ఇట్లా 5 కేటగిరీస్గా డివైడ్ చేసుకున్నారు స్టూడెంట్స్. అసలు ఈ జిఎస్టీ అనేది ఎన్ని రకాలుగా విధించడం జరుగుతుంది అనేది చూస్తే ఫస్ట్ ఎక్స్పాండ్ ద ఎస్జిఎస్టీ, సిజిఎస్టీ, ఐజిఎస్టీ ఈ 3 రకాలుగా జిఎస్టీ అనేది ఉంటుంది. ఎస్జిఎస్టీ స్టాండ్స్ ఫర్ స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఎస్జిఎస్టీ మీన్స్ స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, రాష్ట్ర వస్తు మరియు సేవా పన్ను. కాబట్టి ఎస్జిఎస్టీ అనేది రాష్ట్ర పరిధికి సంబంధించినటువంటిది, మన రాష్ట్రానికి సంబంధించినటువంటి వస్తు సేవా పన్ను. సిజిఎస్టీ సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, కేంద్ర వస్తు మరియు సేవా పన్ను. సిజిఎస్టీ అంటే సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, కేంద్ర వస్తు మరియు సేవా పన్ను. ఇక థర్డ్ టైపు
ఐజిఎస్టి, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఏకీకృత వస్తు మరియు సేవా పన్ను. ఏకీకృత వస్తు మరియు సేవా పన్ను. కాబట్టి జిఎస్టి ఈ 3 టైప్స్గా డివైడ్ చేసి పన్ను విధించడం జరుగుతుంది స్టూడెంట్స్. ఎన్ని టైప్స్ స్టూడెంట్స్ పన్ను విధించేది జిఎస్టిలో? 3 రకాలు. ఎస్జిఎస్టి ఒక రూపంలో, సిజిఎస్టి ఒక రూపంలో, ఐజిఎస్టి ఒక రూపంలో. 3 రూపాల్లో ఈ జిఎస్టి అనేది అప్లై అవుతుంది. ముందుగా హిస్టరీ ఆఫ్ జిఎస్టి. Goods and Service Tax was introduced from 1/7/2017 with the One Nation, One Tax slogan. The discussion of GST bill has been in process for more than 2 decades, and the bill was passed to implement GST from July 1st, 2017 by the PM of India and his finance minister. Central government announced the GST day on July 1st. కాబట్టి స్టూడెంట్స్, జిఎస్టి అనేది ఒకే దేశం ఒకే పన్ను నినాదము. చెప్పండి స్టూడెంట్స్, జిఎస్టి అనేది ఒకే దేశం ఒకే పన్ను అనే స్లోగన్తో నినాదంతో వచ్చింది. ఎప్పటి నుంచి? 1/7/2017 నుండి అమలులోనికి వచ్చింది. డేట్ ఒకసారి మళ్ళీ రివైండ్ చేసుకోండి స్టూడెంట్స్. 1/7/2017 జూలై 1st, 2017 నుంచి ఈ వస్తు సేవల పన్నును ప్రవేశపెట్టారు. జిఎస్టి బిల్లుపై 2 దశాబ్దాలు అంటే దాదాపుగా 20 సంవత్సరాలు వాదనలు జరిగిన తర్వాత ఈ బిల్లును పార్లమెంట్లో ప్రధానమంత్రి గారు మరియు ఆర్థిక మంత్రి గారి చేతుల మీదుగా ఈ బిల్లుకు ఆమోదం తెలిపారు. జూలై 1వ తేదీని జిఎస్టి దినోత్సవంగా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది స్టూడెంట్స్. ఇక నెక్స్ట్, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఆవశ్యకాలపై పన్ను జమ లేదా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అని అనొచ్చు. అనగానేమి అని అడిగినప్పుడు, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఇన్ రిలేషన్ టు ఏ రిజిస్టర్డ్ పర్సన్ మీన్స్ క్రెడిట్ ఆఫ్ ఎస్జిఎస్టి, సిజిఎస్టి అండ్ ఐజిఎస్టి charged on supply of goods or service or both. At the time of paying tax on sale, you can reduce the tax you have already paid on purchases. జిఎస్టి చట్టంలో వస్తువులు లేదా సేవలు లేదా రెండింటిపై జరిపిన సరఫరాలపై కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఒకేసారి పన్ను విధించడం వలన పన్ను చెల్లించాల్సిన వారికి లేదా ముందు దశలలో చెల్లించిన పన్నును వాపసు పొందడాన్ని ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ లేదా ఆవశ్యకాలపై పన్ను జమ అంటారు. అంటే ఇంతకు ముందు ముందుగా ఏదైతే కొనుగోలు దశలో చెల్లించినటువంటి పన్నులు ఉన్నాయో వాటిల్ని ఈ అమ్మకాల దశలో నుంచి తీసివేయడం జరుగుతుంది స్టూడెంట్స్. అంటే లాభాలపై ప్రతి స్టేజ్లోనూ లాభాలపై మాత్రమే ప్రతి దశలో మాత్రమే ఈ జిఎస్టి అనేది ఉంటుంది. అంతేగాని ఒక్కసారే జిఎస్టి ఉండదు. ప్రతి దశలోనూ ఉదాహరణకు తయారీదారుడి దశలో నుంచి, టోకు వర్తకుడు దశలో నుంచి, చిల్లర వర్తకుడు రీటైలర్ దశలో నుంచి, మ్యానుఫ్యాక్చరర్, హోల్సేలర్, రీటైలర్ 3 స్టేజ్ల్లో కూడాను ఈ జిఎస్టి అనేది ఎంతైతే వాల్యూ ఆఫ్ ఎడిషన్ ఉందో, విలువ జోడించారో ఆ విలువ జోడించిన దాని మీద మాత్రమే పన్ను విధించడం జరుగుతుంది స్టూడెంట్స్. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే ఆల్రెడీ ఇంతకుముందు కొనుగోలు సందర్భంలో చేసినటువంటి మొత్తాన్ని కూడా తీసివేయడం జరిగే మొత్తము. నెక్స్ట్, మీనింగ్ ఆఫ్ సిజిఎస్టి. సిజిఎస్టి యొక్క మీనింగ్. అండర్ దిస్ ఆప్షన్ the 2 levels of government would combine their levies in the form of a single nation GST with appropriate revenue sharing arrangement among them.
కాబట్టి సిజిఎస్టి అంటే సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని చెప్పుకున్నాం. అయితే ఆ సిజిఎస్టిలో కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర వస్తు మరియు సేవా పన్ను విధానంలో రెండు స్థాయిల్లోని ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర పన్ను విధింపును సమ్మిళితం చేసి పన్నును ఒకే జాతీయ సిజిఎస్టి విధానంలో ఆదాయాన్ని తగిన ప్రమాణాలతో పంచుకునే విధంగా విధిస్తాయి. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను స్టూడెంట్స్. కేంద్ర వస్తు మరియు సేవా పన్ను విధానంలో రెండు స్థాయిల్లోని ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర పన్ను విధింపును సమ్మిళితం చేసి పన్నును ఒకే జాతీయ సిజిఎస్టి విధానంలో ఆదాయాన్ని తగిన ప్రమాణాలతో పంచుకునే విధంగా విధిస్తాయి. కాబట్టి సిజిఎస్టి అంటే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి సమ్మిళితం చేసి పన్నును విధిస్తారు. నెక్స్ట్ ఎస్జిఎస్టి. ఎస్జిఎస్టి మీనింగ్ ఆఫ్ ఎస్జిఎస్టి. అండర్ దిస్ ఆప్షన్ the GST would be levied by the state only. The center would withdraw from the field of general consumption taxation. రాష్ట్ర వస్తు మరియు సేవా పన్ను విధానంలో రాష్ట్ర ప్రభుత్వంచే మాత్రమే పన్ను విధించబడుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇందులో సాధారణ వినియోగ పన్ను విధానాన్ని ఉపసంహరించుకుంటుంది. కాబట్టి ఎస్జిఎస్టిలో చూస్తే ఓన్లీ స్టేట్కు మాత్రమే పన్ను విధింపులు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఏమీ ఉండదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పన్ను మాత్రమే. ఇక నెక్స్ట్ మీనింగ్ ఆఫ్ ఐజిఎస్టి. ఐజిఎస్టి ఈజ్ a tax imposed under the IGST Act on goods and services supplied as part of an interstate business or trade. ఏకీకృత వస్తు మరియు సేవా పన్ను విధానంలో అంతర్రాష్ట్ర అంటే రాష్ట్రాల మధ్య, రెండు రాష్ట్రాల మధ్య వ్యాపారం లేదా వాణిజ్యంలో భాగంగా వస్తువులు సేవలు సరఫరాపై ఐజిఎస్టి క్రింద పన్ను విధిస్తారు. కాబట్టి ఐజిఎస్టి అంటే రెండు రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర విధానాలు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వ్యాపార వాణిజ్య వ్యవహారాలు వాటిల్లో ఈ వస్తు సేవల సరఫరాపై ఐజిఎస్టి క్రింద పన్ను విధించడం జరుగుతుంది స్టూడెంట్స్. కాబట్టి చెప్పండి ఐజిఎస్టి అంటే ఏంటి స్టూడెంట్స్? అంతర్రాష్ట్ర వ్యవహారాలు. అంతర్రాష్ట్రం అంటే రాష్ట్రాల మధ్య వ్యాపార వాణిజ్య వ్యవహారాల్లో భాగంగా వస్తు సేవల సరఫరాలపై ఈ ఐజిఎస్టి విధించడం జరుగుతుంది స్టూడెంట్స్. ఇవన్నీ కూడాను షార్ట్ క్వశ్చన్స్ కింద మీకు ఇప్పుడు చెప్పుకున్నవన్నీ కూడాను రావచ్చు. ఇక ఎస్ఏ క్వశ్చన్స్లోకి వచ్చేపాటికి ఫస్ట్ క్వశ్చన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ జిఎస్టి. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ జిఎస్టి. జిఎస్టి యొక్క ముఖ్య ఉద్దేశాలు లేదా లక్ష్యాలు తెలపండి. ఉద్దేశాలు లేదా లక్ష్యాల గురించి తెలుసుకుందాం ఇప్పుడు. ఫస్ట్ ఈ జిఎస్టి యొక్క లక్ష్యాలు చూసినట్లయితే లక్ష్యాలు లేదా ఉద్దేశాలు అనొచ్చు, ఆబ్జెక్టివ్స్. ఫస్ట్ పాయింట్ ఎన్షూరింగ్ దట్ ద క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ విల్ బి ఎలిమినేటెడ్. క్యాస్కేడింగ్ ట్యాక్స్ అంటే క్యాస్కేడింగ్ అంటే పన్నుపై పన్ను ప్రభావాన్ని తొలగించబడుతుంది. సెకండ్ పాయింట్ ఇంప్రూవింగ్ ద కాంపిటేటివ్నెస్ ఆఫ్ ద ఒరిజినల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ thereby ఇంప్రూవింగ్ ద జీడిపి రేట్ టు. వస్తువులు మరియు సేవల పోటీతత్వాన్ని మెరుగుపరచడం ద్వారా జీడిపి రేటును కూడా మెరుగుపరుస్తుంది. వస్తువు మరియు సేవల పోటీతత్వాన్ని మెరుగుపరచడం ద్వారా జీడిపి రేటును కూడా మెరుగుపరుస్తుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఎన్ష్యూరింగ్ ద అవైలబిలిటీ ఆఫ్ ఇన్పుట్ క్రెడిట్ అక్రాస్ ద వాల్యూ చైన్. మొత్తం విలువకు ఇన్పుట్ క్రెడిట్ యొక్క లభ్యతను నిర్ధారిస్తుంది. మొత్తం విలువకు ఇన్పుట్ క్రెడిట్ యొక్క లభ్యతను నిర్ధారిస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ రెడ్యూసింగ్
ద కాంప్లికేషన్స్ ఇన్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ అండ్ కాంప్లియన్స్. పన్ను పరిపాలన మరియు సమ్మతి సమస్యలను తగ్గిస్తుంది. అంటే అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి ఆటంకాలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని తగ్గిస్తుంది. నెక్స్ట్ 5th పాయింట్, మేకింగ్ ఏ యునైటెడ్ లా ఇన్వాల్వింగ్ ఆల్ ద ట్యాక్స్ బేస్ లాస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ప్రొసీజర్స్ అక్రాస్ ద కంట్రీ. దేశవ్యాప్తంగా ఒకే విధమైన ఏకీకృత పన్ను చట్టాన్ని రూపొందించవచ్చు. దేశవ్యాప్తంగా ఒకే విధమైన ఏకీకృత పన్ను చట్టాన్ని రూపొందించవచ్చు. ఇక 6th ఆబ్జెక్టివ్ చూస్తే డిక్రీజింగ్ అండ్ హెల్దీ కాంపిటీషన్ అమాంగ్ ద స్టేట్ డ్యూ టు ట్యాక్సెస్ అండ్ రెవెన్యూస్. పన్నుల ఆదాయం కారణంగా రాష్ట్రాల మధ్య ఉన్న అనవసరమైన పోటీతత్వం తగ్గిపోతుంది. పన్నుల ఆదాయం కారణంగా రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి అనవసరమైన పోటీతత్వం తగ్గిపోతుంది. ఇక నెక్స్ట్ 7th పాయింట్ చూస్తే రెడ్యూసింగ్ ద ట్యాక్సబుల్ ట్యాక్సెస్ రేట్స్ స్లాబ్ రేట్స్ టు అవాయిడ్ ఫ్యూచర్ క్లారిఫికేషన్ ఇష్యూస్. పన్ను స్లాబ్ రేట్లను తగ్గించడం వల్ల వచ్చే సమస్యలను నివారించవచ్చు. రెడ్యూసింగ్ ద ట్యాక్స్ స్లాబ్ రేట్స్ టు అవాయిడ్ ఫర్దర్ క్లారిఫికేషన్ ఇష్యూస్. పన్ను స్లాబ్ రేట్లను తగ్గించడం వల్ల రాబోవు సమస్యలను నివారించవచ్చు. ఈ విధంగా జిఎస్టీ యొక్క ముఖ్య లక్ష్యాలను మనం తెలుపుకోవచ్చు స్టూడెంట్స్. ఇక నెక్స్ట్ పోతే ఈ జిఎస్టీ వల్ల అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. జిఎస్టీ వల్ల ప్రయోజనాలు. ముందుగా ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ పాయింట్, జిఎస్టీ ఈజ్ ఏ ట్రాన్స్పరెంట్ ట్యాక్స్ అండ్ ఆల్సో రెడ్యూస్ నెంబర్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా జిఎస్టీ పలు రకాలైన పన్నులను తగ్గిస్తూ పారదర్శకతను చూపుతుంది. సెకండ్ పాయింట్, బెనిఫిట్స్ పీపుల్ యాజ్ ప్రైసెస్ విల్ కమ్ డౌన్ విచ్ ఇన్ టర్న్ విల్ హెల్ప్ కంపెనీస్ టు ఇంక్రీజ్ కన్జంప్షన్. ధరలు తగ్గటం వల్ల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది, వినియోగం పెరిగే కొద్దీ కంపెనీలకు సహాయపడుతుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్, దేర్ ఈజ్ నో డౌట్ దట్ ఇన్ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గూడ్స్ సర్వీసెస్ ఆర్ ఇంక్రీజింగ్లీ యూజ్డ్ ఆర్ కన్జ్యూమ్డ్ అండ్ వైస్ వర్సా. ఉత్పాదక మరియు పంపిణీ సామర్థ్యాన్ని పెంచుతుంది, వస్తు సేవల ఉత్పత్తి ఖర్చును తగ్గించడం ద్వారా వస్తు సేవల డిమాండ్ను పెంపొందిస్తుంది. ఉత్పాదక మరియు పంపిణీ సామర్థ్యాన్ని పెంచుతుంది, వస్తు సేవల ఉత్పత్తి ఖర్చును తగ్గించడం ద్వారా వస్తు సేవల డిమాండ్ను పెంపొందిస్తుంది. ఇక ఫోర్త్ పాయింట్, జిఎస్టీ విల్ ఆల్సో హెల్ప్ టు బిల్డ్ ఏ ట్రాన్స్పరెంట్ అండ్ కరప్షన్ ఫ్రీ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్. పారదర్శకత మరియు అవినీతి రహిత పరిపాలనను నిర్మించడానికి సహాయపడుతుంది స్టూడెంట్స్. కాబట్టి ఏ విధమైనటువంటి అవినీతి లేకుండా అడ్మినిస్ట్రేషన్ అంతా కరెక్ట్గా ఉండేటట్టుగా జిఎస్టీ చేయగలుగుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్, మేకింగ్ స్లైట్ అడ్జస్ట్మెంట్స్ టు ద ట్యాక్స్ సిస్టమ్ త్రూ ఈక్వల్ redistribution of tax burden between production and services. ఉత్పాదక మరియు సేవల మధ్య పన్ను భారం సమానంగా పునః పంపిణీ చేయుట ద్వారా పన్ను విధానంలో స్వల్పమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ ఉత్పాదక మరియు సేవల మధ్య ఉన్నటువంటి పన్ను భారాన్ని సమానంగా పంపిణీ చేయడం ద్వారా పన్ను విధానంలో చాలా స్వల్పమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఇక లాస్ట్ పాయింట్, ఎలిమినేటింగ్ ది ట్యాక్స్ బర్డెన్ ఆన్ ట్యాక్సెస్ స్ట్రెంగ్థెన్స్. పన్నుపై పన్ను భారాన్ని తొలగించడం ద్వారా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఓకే స్టూడెంట్స్, ఇవి
జిఎస్టీ యొక్క అడ్వాంటేజెస్. డిసడ్వాంటేజెస్ ఆఫ్ జిఎస్టీ. జిఎస్టీ వల్ల పరిమితులు లేదా నష్టాలు లేదా లోపాలు 3 పేర్లతో చెప్పొచ్చు. పరిమితులు అనొచ్చు, లోపాలు అనొచ్చు, లేదా నష్టాలు చెప్పవచ్చు. ఫస్ట్ పాయింట్, ఎక్స్పర్ట్స్ ఫీల్స్ జిఎస్టీ ఈజ్ జస్ట్ ఏ న్యూ నేమ్ ఫర్ ఓల్డ్ ట్యాక్సెస్. అనుభవజ్ఞుల ఉద్దేశంలోనంట ఇది పాత పన్నులకు మారు పేరు మార్చారంతే అనే వాదన ఉందంట. నెక్స్ట్ సెకండ్ పాయింట్, బైండింగ్స్ బిజినెస్ బై లాస్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ ద సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్. వ్యాపార చట్టాల నియంత్రణ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల వద్దనే ఉన్నదనే భావన ఉందంట. నెక్స్ట్ థర్డ్ పాయింట్, హయ్యర్ ట్యాక్స్ ఫర్ బ్యాంకింగ్ అండ్ ఇన్సూరింగ్ సర్వీసెస్. బ్యాంకింగ్ మరియు బీమా సేవలకు పన్నులు అధికమనే భావన ఉన్నదంటున్నారు. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, డ్యూ టు కాంప్లెక్సిటీస్ ఆఫ్ జిఎస్టీ మెనీ రివార్డ్స్ బీన్ సస్పెండెడ్. ఆర్థిక సంవత్సరం మధ్యలో ప్రవేశపెట్టడం ద్వారా ఇబ్బందులు రావచ్చు. ఇక ఫిఫ్త్ పాయింట్, సెల్లర్స్ మస్ట్ రిజిస్టర్డ్ ఇన్ ఎవ్రీ స్టేట్ హీ ఆర్ షీ డస్ బిజినెస్ ఇన్. అమ్మకందారుడు వ్యాపారం చేసే ప్రతి రాష్ట్రంలో నమోదు చేసుకోవాల్సి ఉంది. ఇది కూడా ఇందులో కాస్త ఇబ్బందిగా చెప్పుకోవచ్చు. ఇకపోతే థర్డ్ క్వశ్చన్, జిఎస్టీ అనగానేమి, జిఎస్టీకి సంబంధించినటువంటి లక్షణాలను తెలపండి. ఇలా 6 మార్క్స్ క్వశ్చన్ కింద రావచ్చు మీకు. దీంట్లో ముందుగా చూస్తే జిఎస్టీ ఈజ్ ఏ ఇన్ డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ ఆన్ కన్జంప్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఇట్ ఈస్ ప్రపోజ్డ్ టు బీ లెవీడ్ ఎట్ ఆల్ స్టేజెస్. జిఎస్టీ అనగా వస్తువులు మరియు సేవలపై విధించే గమ్య ఆధారిత పన్ను. ఉత్పత్తి నుండి అంతిమ వినిమయం వరకు అన్ని దశలలో దీనిని విధిస్తారు. ఇక జిఎస్టీకి సంబంధించినటువంటి లక్షణాలు, ఫీచర్స్ ఆఫ్ జిఎస్టీ. స్టూడెంట్స్, ఫీచర్స్ ఆఫ్ జిఎస్టీ యొక్క ముఖ్య లక్షణాలను చూద్దాం ఇప్పుడు. జిఎస్టీ ఈజ్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అండ్ ఎయిదర్ ఇన్పుట్ ట్యాక్స్ మెథడ్ ఆర్ సబ్స్ట్రాక్షన్ మెథడ్ with emphasis on voluntary compliance and accounts based system. జిఎస్టీ అనునది విలువ ఆధారిత పన్ను సూత్రంపై ఆధారపడి ఉంటుంది. ఇది స్వచ్ఛంద సమ్మతి మరియు ఖాతాల ఆధారిత వ్యవస్థపై దృష్టి సారిస్తుంది. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఇట్ ఈస్ ఏ కాంప్రహెన్సివ్ లెవీ అండ్ కలెక్షన్ ఆన్ బోత్ గూడ్స్ and services at the same rate with benefit on input tax credit or subtraction of value. పన్నులు ఏకకాలంలో విధించడచే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ సరఫరా గొలుసు అంతటా విస్తరిస్తుంది. ఇందులో కేంద్ర మరియు రాష్ట్ర స్థాయి పన్నులు రెండూ ఏకకాలంలో విధించుటచే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ సరఫరా గొలుసు అంతటా విస్తరిస్తుంది. థర్డ్ పాయింట్, మినిమం నెంబర్ ఆఫ్ ఫ్లోర్ రేట్స్ ఆఫ్ ట్యాక్స్. పన్ను రేటు గణనీయంగా తక్కువ సంఖ్యలో ఉంటాయి. ఫోర్త్ పాయింట్, నో స్కోప్ ఫర్ లెవీ ఆఫ్ లెస్, రీసేల్ ట్యాక్స్, అడిషనల్ ట్యాక్స్, స్పెషల్ ట్యాక్స్, టర్న్ ఓవర్ ట్యాక్స్ ఎట్సెట్రా. పునః అమ్మకపు పన్ను, అదనపు పన్ను, ప్రత్యేక పన్ను లేదా టర్న్ ఓవర్ పన్ను మొదలగునవి విధింపబడవు. ఇవి ఉండవని చెప్తున్నారు. ఇక ఫిఫ్త్ పాయింట్, నో స్కోప్ ఫర్ మల్టిపుల్ లెవీ ఆఫ్ ట్యాక్స్ ఆన్ గూడ్స్ అండ్ సర్వీసెస్ సచ్ యాజ్ సేల్స్ ట్యాక్స్, ఎంట్రీ ట్యాక్స్, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్ ఎట్సెట్రా. వస్తు సేవలపై బహుళ స్థాయిల్లో పన్ను విధించే ప్రక్రియ కనుమరుగవుతుంది. నెక్స్ట్ సిక్స్త్ పాయింట్, జీరో రేటింగ్ ఆఫ్ exports
అండ్ ఇంటర్స్టేట్ సేల్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సప్లై ఆఫ్ సర్వీసెస్. అంతర్రాష్ట్ర సరుకు అమ్మకాలు మరియు సేవల సరఫరా ఎగుమతులకు కొన్ని సందర్భాల్లో 0 రేటు విధించబడుతుంది. నెక్స్ట్ 7th పాయింట్, ఏ కామన్ లా అండ్ ప్రొసీజర్ త్రూ అవుట్ ద కంట్రీ అండర్ ఏ సింగిల్ అడ్మినిస్ట్రేషన్. ఒకే పరిపాలన క్రింద దేశవ్యాప్తంగా ఒక సాధారణ చట్టము మరియు విధానాలు అవలంబించబడతాయి. నెక్స్ట్ 8th పాయింట్ చూస్తే, జిఎస్టీ ఈజ్ ఏ డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ అండ్ లెవీడ్ at single point at the time of consumption of goods or service by the ultimate consumer. జిఎస్టీ ఒక గమ్యస్థాన ఆధారిత పన్ను. ఇది అంతిమ వినియోగదారుడి ద్వారా వస్తువులు లేదా సేవలు ఉపయోగించే సమయంలో విధించబడుతుంది. ఈ విధంగా జిఎస్టీ యొక్క ముఖ్య లక్షణాలని, ఫీచర్స్ని మనం తెలుసుకోవచ్చు స్టూడెంట్స్. ఇక లెవీ అండ్ కలెక్షన్ ఆఫ్ జిఎస్టీ. జిఎస్టీ ప్రకారం పన్ను విధింపు మరియు పన్ను వసూలు ఎలా ఉంటుంది? ఫస్ట్ పాయింట్, ద గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్ ఆఫ్ ఏ సప్లయర్స్ షల్ బి ట్యాక్స్డ్ అండర్ సెక్షన్ 9 ఆఫ్ ద జిఎస్టీ యాక్ట్ 2017. వస్తువులు లేదా సేవలు లేదా సరఫరాదారు రెండింటికి జిఎస్టీ చట్టం 2017లోని సెక్షన్ 9 క్రింద పన్ను విధించబడుతుంది. సెకండ్ పాయింట్, హియర్ షల్ బి లెవీడ్ ఏ ట్యాక్స్ కాల్డ్ the CGST, SGST on all intrastate supplies of goods or services on the value determined under section 15. ఈ చట్టంలోని సెక్షన్ 15 క్రింద నిర్ణయించిన విలువపై వస్తువులు మరియు సేవల యొక్క అన్ని అంతర్రాష్ట్ర సరఫరాపై CGST, SGST అనే పన్నులను విధించబడుతుంది. ఇక థర్డ్ పాయింట్, the CGST, SGST shall be paid by every taxable person in accordance with the provision of this act. ఈ చట్టం యొక్క నిబంధనల ప్రకారం పన్ను చెల్లించదగిన ప్రతి వ్యక్తి CGST, SGST చెల్లించవలెను. ఫోర్త్ పాయింట్, ద సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ మే ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ ద కౌన్సిల్ బై నోటిఫికేషన్ specific categories of service the tax on which shall be paid by the electronic commerce operator. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కౌన్సిల్ సిఫార్సు మేరకు నోటిఫికేషన్ ద్వారా నిర్దిష్ట వర్గాల సేవా పన్నును ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్ చెల్లించాలి. ఈ విధంగా లెవీ అండ్ కలెక్షన్ ఆఫ్ జిఎస్టీ గురించి తెలుసుకున్నాం స్టూడెంట్స్. ఇక్కడతో ఈ జిఎస్టీ 1 అనేది కంప్లీట్ అయింది స్టూడెంట్స్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.